హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెకండ్ లిస్ట్కి సంబంధించినటువంటి డేట్తో పాటు మనకు వచ్చినటువంటి ఆ యొక్క నోటీస్ ఏంటి అండ్ అలాగే పోస్ట్ మ్యాన్ జాబ్స్కి సంబంధించి అప్డేట్ ఏంటి అది కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. 10 మంది కూడా వీడియో అనేది హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. స్కిప్ చేయకుండా ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. సో ఏంటి అంటే చాలామంది జాబ్ నీడ్ అనేది ఉంటుంది. చాలామందికి లోకల్ ఏరియాలో ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్గా అన్ఎంప్లాయ్స్ పీపుల్ అవ్వచ్చు, సో ఎవరైనా సరే. సో మీరు కనుక లోకల్ ఏరియాలో ఏదైనా మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా జాబ్ కోసం చూస్తున్నట్లయితే నేను మీకు లింక్ అనేది ఒకటి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. MrVijay.in అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇందులో మీరు ఈ విధంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో సో ఇలా మీరు ఏంటి అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ స్కిల్స్, మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇందులో మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా రిజిస్టర్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సో సైన్ ఇన్ అయిపోయింది ఫ్రీగా. సో వాళ్ళే మీకు ఇందులో ఎంప్లాయర్స్ కూడా ఇందులో ఉంటారంటే ఇందులో జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు కాబట్టి సో మీరు ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కాబట్టి మీరు కనుక లోకల్ ఏరియాలలో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే సో మీరు ఫ్రీగా ఈ యొక్క MrVijay.inలో రిజిస్టర్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్లీగా చాలామంది నాకు అడుగుతున్నారు కామెంట్ సెక్షన్లో, పోస్ట్ మ్యాన్ జాబ్స్ పడ్డాయంటే కదా బ్రో, దాని గురించి వీడియో చేయండి అని చెప్పేసి అయితే నాకు అడుగుతున్నారు. అయితే మీరు ఏదైతే చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో సో దాని గురించి మీకు ఇక్కడ క్లారిటీ అయితే ఇస్తాను. సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా చూపిస్తాను అనమాట. సో ఏదైతే మనకి పోస్ట్ మ్యాన్కి సంబంధించి మీరు ఏదైతే చూసినటువంటి ఇన్ఫర్మేషన్ ఉందో సో అది మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే కాదు, అది మనకి జాబ్ నోటిఫికేషన్ కూడా కాదనమాట. ఏదైతే 45,899 పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మనకి 2018కి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్. సో ఆల్రెడీ ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయర్స్ ఉంటారో సో వాళ్ళకి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మాత్రమే. అది వచ్చినటువంటి డేట్ కూడా మీకు చూపిస్తున్నాను. 20th September 2018లో వచ్చినటువంటి యొక్క గెజిట్ నోటీస్ అనమాట. అది మనకి జాబ్ నోటిఫికేషన్ కాదు అండ్ అలాగే మనకి ఎలాంటి జాబ్కి సంబంధించి అప్డేట్ అయితే కాదనమాట. ఆల్రెడీ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్కి సంబంధించి నోటీస్. సో అలాగే మనకి చాలామంది ఈ పోస్ట్ మ్యాన్ జాబ్స్ పడతాయంటే 100% మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ద్వారానే రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంటే ప్రకటించింది. అంటే మనకి ఇక ముందు అండ్ ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ పోస్ట్ మ్యాన్ వేకెన్సీస్ కానీ మెయిల్ గార్డ్ వేకెన్సీస్ కానీ ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ జీడిఎస్గా అంటే బీపీఎంగా కానీ ఏబీపీగా కానీ వర్క్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, దాని ద్వారా ఏంటంటే లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి ఇంటర్నల్గా ఎగ్జామ్ అనేది పెట్టేసి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ ద్వారా వాటికి సంబంధించినటువంటి జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు. సో మళ్ళీ మనకి నార్మల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చే అవకాశమే లేదనమాట. సో అండ్ అలాగే ఇది మనకి వచ్చినటువంటి ఏదైతే ఈ న్యూస్ ఉందో ఇది కూడా మనకి ఇప్పటి న్యూస్ కాదు, 2018కి సంబంధించినటువంటి ఓల్డ్ న్యూస్ అనమాట. మనకి ఈ నోటీస్ కూడా మీకు కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు అన్ని కూడా డీటెయిల్స్ అనేవి. సో పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్కి సంబంధించి నోటీస్ గురించి చాలామంది అడుగుతున్నారు, వేకెన్సీస్ గురించి. నోటిఫికేషన్ వస్తుందంటే 100% రాదని చెప్తాను నేను. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈ యొక్క పోస్టల్ జీడీఎస్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, సో అదేంటి అంటే ఈ యొక్క పోస్టల్ జీడీఎస్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ AIGDSU అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో అయితే ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారు 11th April. ఈ నోటీస్ అనేది ఎవరికి పంపించారంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినటువంటి సెక్రటరీకి అయితే పంపించడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఇచ్చారు చూడండి, నోటీస్ ఆఫ్
అజిటేషనల్ ప్రోగ్రామ్ ఫర్ రిలైజింగ్ లాంగ్ పెండింగ్ జెన్యూన్ డిమాండ్స్. అంటే ఈ యొక్క జీడిఎస్ ఎంప్లాయీగా ఎవరైతే వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయంట. ఆ డిమాండ్స్ని మాకు నెరవేర్చండి అని చెప్పేసి వీళ్ళు ఒక నోటీస్ అనేది వాళ్ళకి పంపడం అనేది జరిగింది. సో ఏంటి ఈ యొక్క నోటీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తున్నాను. సో ఈ నోటీస్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వీళ్ళ యొక్క ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే ఎక్స్టెండ్ మంత్లీ పెన్షన్. అంటే మంత్లీ పెన్షన్కి సంబంధించి జీడిఎస్కి సంబంధించి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ లేదా ఈక్వాలెంట్ పెన్షన్ స్కీమ్ అనేది మాకు వర్తించండి అని చెప్పేసి అయితే గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇప్పుడు పీపీఎంగా ఏబీపీఎంగా వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ ఎంత మీకు ఆల్రెడీ తెలిసిందే, 4 to 5 అవర్స్ వర్క్ మాత్రమే. సో కాబట్టి వాళ్ళకి సాలరీ కూడా తక్కువగానే ఉంటుంది. టీఆర్సీఎస్ స్లాబ్ ప్రకారం ప్రజెంట్ లేటెస్ట్ పే స్కేల్ ప్రకారం అయితే 18,000 నుంచి 19,000 వరకు అయితే వస్తుంది జీడిఎస్ ఎంప్లాయీస్కి. అదే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 8 అవర్స్ పెంచండి, మాకు సాలరీ కూడా ఇంక్రీజ్ చేయండి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది వీళ్ళ డిమాండ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి అతి త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నటువంటి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏదైతే 8th సిపిసి 8th పే కమిషన్కి సంబంధించినటువంటి సాలరీ ఏదైతే ఉందో అది మాకు వర్తింపజేయండి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఈ విధంగా వీళ్ళ డిమాండ్స్ అన్నింటికి సంబంధించి వీళ్ళంతా కూడా ఒక యూనియన్గా ఏర్పడి సో ఈ యొక్క నోటీస్ అనేది పంపడం అనేది జరిగిందనమాట. ఎవరికి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు పంపడం అనేది జరిగింది. అండ్ అలాగే దీనికి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేయబోతున్నారు నెక్స్ట్ మంత్లో. సో మే మంత్లో అయితే పెద్ద ఎత్తున ధర్నా చేయబోతున్నారు దీనికి సంబంధించి అంతా కూడా. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఎవరైతే జీడిఎస్గా వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి ఒక డిమాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వర్క్ చేసేటువంటి ప్రాబ్లమ్స్కి సంబంధించి అంతా కూడా సో గవర్నమెంట్కి అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇది మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇక్కడ సో వీళ్ళ డిమాండ్స్ కనుక గవర్నమెంట్ నెరవేర్చినట్లయితే మీకు సాలరీస్ అయితే భారీ స్థాయిలో ఇంక్రీజ్ అయితే అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 8th సిపిసి 8th పే కమిషన్కి సంబంధించి కనుక మీకు వర్తించినట్లయితే మాత్రం సో 40,000 వరకు కూడా మీరు సాలరీని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఒక రకంగా చూస్తే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయకపోతే మాత్రమే అది మనకి బ్యాడ్ న్యూస్ అయితే అవుతుంది. సో మోస్ట్లీ ఎక్కువగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే మాత్రం సో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే గాయస్ చాలామంది యొక్క సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మీ యొక్క మార్క్స్ ఎంత, మీరు ఎక్కడ ఏ జోన్కి అప్లై చేస్తారంటే మీరు ఏ సర్కిల్కి అప్లై చేస్తారు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నేను కూడా చెక్ చేస్తాను. సో మీకు చెక్ చేసి మీరు సెలెక్ట్ అవుతారా లేదా అని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తాను. మనకి ఎగ్జాక్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం సో మనకి లాస్ట్ వీక్లో ఈ యొక్క ఏప్రిల్ మంత్ లాస్ట్ వీక్లోనే పోస్టల్ జీడిఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. మీరు కూడా చూస్తారు సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. నేను ఎంతో అనాలిసిస్ చేసి మీకు ఈ యొక్క డేట్ అయితే చెప్తున్నాను. సో నేను ప్రీవియస్గా కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మీకు ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పగలుగుతున్నాను. సో తప్పనిసరిగా మీ యొక్క మార్క్స్ మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఈ యొక్క జీడిఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.